హాయ్ ఫ్రెండ్స్, సుబహానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి 15/12/2025. ఈరోజు సోమవారం. ఖచ్చితంగా ఫ్రెండ్స్, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ అడుగుతున్నా అనుకోవద్దు, ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక అన్న కామెంట్ పెట్టాడు, దాని గురించి ఒక షార్ట్ చేద్దాం అనుకున్నా, ఖచ్చితంగా చేస్తా. అన్న, నేను మీ అందరికీ ఈ సంవత్సరం నాది నర్సరీ అయినా సరే ఈ సంవత్సరం మిరప నాటొద్దని చెప్పానా? ఖచ్చితంగా నాటండి అన్న, నా దగ్గర నారు కొనుక్కోండి అని చెప్పాను. నేను ఎక్కడ చాలామంది నా గురించి నర్సరీ వాళ్ళు కూడా చాలా వరకు ఫీల్ అయ్యారు, నేను 30 పైసలు పెట్టానని. రైతులకు ఎందుకు పెట్టాను? ఈ సంవత్సరం ఎవరు నాటొద్దన్నా, నాటట్లేదన్న ఉద్దేశంతో కూడా పెట్టాను. నేను నా దగ్గర నారుంది కొనుక్కోండి అన్నని నేను ఏ రోజు కూడా విపరీతంగా నేను ఎక్కడ కూడా చేయలేదు. నాటండి అన్న, రేటు పెరుగుద్ది అని నేను ఎక్కడ చెప్పలే. ఎక్కడైనా చెప్పానా? మీరు చెప్పండి అన్న. ఒకన్నా ఊరికి ఏదో వలగరగా మాట్లాడాలని అన్న, నేను ఇప్పుడు దాని గురించి ఖచ్చితంగా ఒక షార్ట్ చేస్తా. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి అన్న, లైక్ చేయండి. ఈరోజు బ్యాడిగి, వరంగల్, ఖమ్మం, గుంటూరు మార్కెట్ గురించి చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా ఈరోజు మన బ్యాడిగి మార్కెట్కు కొత్త 42,000 బస్తాలు వచ్చినాయి. ఇంకా ఏసీ బస్తాలు అయితే 15,000 బస్తాలు వచ్చినాయి. వరంగల్ అయితే మాత్రం 8,000 బస్తాలు వచ్చినాయి. ఖమ్మం అయితే మాత్రం ఖమ్మంకు దగ్గర 8,000 బస్తాలు వచ్చినాయి. అదే గుంటూరు విషయానికి వచ్చేసరికి కొత్త 6,000 బస్తాలు వచ్చినాయి. గుంటూరు విషయానికి వచ్చేసరికి మనకు దగ్గర 70 నుంచి 80,000 బస్తాలు అయితే రావడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్యాడిగి మార్కెట్ గురించి తెలుసుకుంటే ఈరోజు అయితే మాత్రం అన్న మీరు, నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉన్నా, 5 బస్తాలు 10 బస్తాలు 20 బస్తాలు వేసేదాన్ని దయచేసి ఎవరు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవద్దన్నా. మొన్న కూడా చెప్పి అది ఇత్తనానికి సంబంధించిన వెరైటీ, ఇత్తనానికి సంబంధించింది వాడతారు, నెక్స్ట్ ఇయర్ కావాలనే ఉద్దేశంతో ఇప్పుడు తీసి పెట్టుకుంటారు. దాన్ని కారానికి కానీ ఆయిల్కి కానీ మసాలాకి కానీ అటువంటి వెరైటీలు ఆ రేటు పెట్టి ఎవరు తీసుకోరని నేను చెప్పా అన్న. వాస్తవంగా డబ్బీ రేట్ వచ్చేసరికి 40,000 నుంచి 55,000 అన్న కొత్త ఒరిజినల్ రేట్ అన్న, గుర్తుపెట్టుకోండి. 40,000 నుంచి 55 మహా అంటే కనుక ఒక 2,000 అటు ఇటు ఉండొచ్చు. ఇంకా దానికి మించి అంటే మాత్రం ఇంకా 71,199 రూపాయలు వేశారు. అంటే దగ్గర 71,200 అనుకోండి. 71,200 అంటే 10 బస్తాలో 20 బస్తాలో ఆ మార్జిన్లో వాళ్ళకి సరిపోయేటి అంటే 65,000 వేసి ఉంటారు, 70,000 వేసి ఉంటారు, రకరకాలుగా వేస్తారు. మనకు ఓవరాల్గా మార్కెట్ చూసుకుంటే ఈరోజు డబ్బీ బ్యాడి కొత్త క్వాలిటీ వైజ్గా 30,000 నుంచి 71,200 అనుకోవాలన్న. ఈరోజు మార్కెట్ అన్న మనం ఓవరాల్గా చూసుకోవాల్సింది 30,000 నుంచి 55,000 వరకు మాత్రమే మార్కెట్లో జరిగిన పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది. ఎక్కువ శాతం అయితే మాత్రం 40,000 నుంచి 46,000 వరకు వేశారు అన్న. కడ్డీ బ్యాడి చూసుకుంటే మీరు కడ్డీ బ్యాడి కూడా 30,000 నుంచి 45,000 వరకు మాత్రమే వేసుకోండి. మీరు 56,821 వేశారు. అవి 10 బస్తాలు వేసారా, 50 బస్తాలు వేసారా, 100 బస్తాలు కూడా వేసి ఉండొచ్చు. ఎందుకంటే 40,000 బస్తాలు వచ్చినాయి. దాంతో ఎక్కువ శాతం 5531 వచ్చినాయి అన్న. పంట లేదంటారు, పంట వస్తూనే ఉంటుంది. మీరు దాన్ని ఎక్కువ పరిగణలోకి తీసుకోవద్దు. సరుకులు ఆడబోయింది ఈడబోయింది అన్నారన్నా. 40,000 బస్తాలు ఎక్కడి నుంచి వచ్చినాయన్నా చెప్పండి? వాట్సాప్లలో విపరీతంగా అక్కడ పోయింది, ఇక్కడ పోయింది, అది పోయింది, ఇది పోయింది. రైతులన్నా నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉన్నా, మీరు ఏ రోజు పోయిన సరుకు ఆ రోజు అమ్ముకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే అన్న, కొన్ని మార్కెట్ పెరిగేది తగ్గేది ఎవ్వరని చెప్పలేమన్నా. జస్ట్ మనం అనాలసిస్ చేయగలం అంతే. ప్రస్తుతానికి మార్కెట్ ఏ విధంగా ఉంది, అసలు ఏంటని నేను ఒక వీడియోలో చెప్తే చాలామంది ఫీల్ అయ్యారంట. ఫీల్ అయితే మనం ఏం చేస్తామని చెప్పు. గుంటూరులో ఎప్పుడు చూసినా 30 నుంచి 40 లక్షలు, 30 నుంచి అసలు తగ్గింది ఎప్పుడు? సరుకు రోజు చూస్తే 50,000 బస్తాలు అయిపోతున్నాయి. అది చెప్తే చాలా రామాయణం అయితేలే. ఖచ్చితంగా ఇంకా కడ్డీ బ్యాడికి మనకు 30,000 నుంచి 45,000 టాప్ అనుకోండి అన్న. ఇంకా ఎక్కువ శాతం అయితే మాత్రం 30,000 నుంచి 36,000 వరకు మాత్రమే అనుకోవాలి. ఇంకా 2043 16,000 నుంచి 22,000 నాకు కొత్తవి చూసుకోండి. 16,000 నుంచి 22,000. సర్పన్ 102 23,000 నుంచి 26,000 అన్న చూసుకోండి. ఈరోజు సర్పన్ 102 కూడా 2,000 తగ్గింది. 5531 12,000 నుంచి 16,000. డీడీలు 15,000 నుంచి 18,000. కడ్డీబేడి మీడియం రకాలు 12,000 నుంచి 18,000. తాలు 5,000 నుంచి 7,800. 5531 7,000 నుంచి 11,000. మార్కెట్ అయితే మాత్రం బ్యాడిగి మార్కెట్లో పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఏసీలో చాలా తక్కువ ఉంది సరుకు. అయినా మార్కెట్ పెరగట్లేదు. గోండల్ మార్కెట్లో పోయిన సంవత్సరం 20,000 బస్తాలు వచ్చినాయి. ఈ సంవత్సరం 4,000 నుంచి 5,000 బస్తాలు వస్తున్నాయి డైలీ. అయినా మార్కెట్ పెరగట్లేదు. రీజన్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అసలు ఎక్స్పోర్ట్ లేకపోవడానికి గల కారణాలు ఏంటి? సేల్స్ పడిపోవడానికి గల కారణం ఏంటి? మార్కెట్లు వేయాలి కదా. అసలు ఇటువంటి సిచ్యువేషన్లో నల్లి వచ్చిందంటున్నారు, విపరీతంగా అంటున్నారు. దానికి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు కనపడట్లేదు. మార్కెట్ ఎందుకు తగ్గుతుంది? ఏసీ బస్తాలు 15,000 బస్తాలు వచ్చినాయి. 2043 14,000 నుంచి 17,000 వేశారు. 19,000 టాప్ వేశారు. అయినా సరే కూడా 34,000 వెళ్ళిన మార్కెట్ దగ్గర సగం తగ్గింది. 17,000 వచ్చింది. కారణం ఏంటంటావు? సరుకు ఉందట్టా లేనట్టా మనం ఆలోచన చేసుకోవాలి.
అదే 2043 చూసుకుంటే మనకు డీలక్స్ వెరైటీ అన్న ఈరోజు చూసుకుంటే 21,000 కానించి 24,500 వేశారు. డబ్బి బ్యాడ్కి చూసుకుంటే మనకు 16,000 కానించి 18,000 వేశారు. మీడియం బెస్ట్ రకాలు 23,000 కానించి 28,000 వేశారు. డీలక్స్ విషయానికి వచ్చేసరికి 36,000 వేశారు. కడ్డీ బ్యాడ్కి చూసుకుంటే మనకు 18,000 కానించి 20,000 వేశారు. బెస్ట్ రకాలు 22,000 కానించి 25,000 వేశారు. అదే కనుక డీలక్స్ విషయానికి వచ్చేసరికి అది కూడా 31,000 ఆ రేంజ్లో వేశారనమాట. మనకు ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం మనం అనుకున్నంత స్థాయిలో కాకపోయినా మార్కెట్ అయితే మాత్రం కొత్త కాయలు డిమాండ్ రావడానికి గల కారణం ఏంటి అని మనం ఆరా తీస్తే రైతులు విపరీతంగా ఈ సంవత్సరం తక్కువ వేశారనే విషయం తెలుసు, వైరస్ అటాక్ ఉందని తెలుసు, పంట నష్టం జరిగిందనే విషయం కూడా ప్రతి ఒక్క వ్యాపారస్తునికి తెలుసు. ఇంకా మనకు వరంగల్ విషయానికి వచ్చేసరికి ఏసీ బస్తాలు 8,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు 13,000 కానించి 14,400 అన్న. 341 13,000 కానించి 16,200. వండర్ హార్ట్లు 14,000 కానించి 19,000. దీపిక 15,000 కానించి 17,500. టమోటా మిర్చి విషయానికి వచ్చేసరికి 17,000 కానించి 24,000. కొత్త 250 బస్తాలు వచ్చినాయన్న. తేజ 13,000 కానించి 15,000. 341 14,000 కానించి 15,000. ఇంకా ఖమ్మం మార్కెట్కి ఈరోజు 8,000 బస్తాలు వస్తే తేజాలు 15,200 అన్న. జెండా పాట మామూలుగా మార్కెట్ జరిగింది అయితే 14,000 కానించి 14,500. మార్కెట్ నడిచిన వ్యవహారం అయితే ఆ విధంగా ఉంది. కొత్త బస్తాలు అయితే 700, 800, 1000 బస్తాల వరకు అయితే రావడం జరిగింది. 14,111 రూపాయలు వేశారు. అదే గుంటూరు విషయానికి వచ్చేసరికి ఈరోజు 6,000 బస్తాలు వచ్చినాయి. తేజాలు అయితే మాత్రం 120 కానించి 150 రూపాయలు వేశారు. డీడీలు అయితే మాత్రం దగ్గర 140 కానించి 180 వేశారు. 341 13,000 కానించి 165 రూపాయలు వేశారు. ఆర్మూరు 11,000 కానించి 13,000 వేశారు. తాలు 8,000 కానించి 105 రూపాయలు వేశారు. సీడ్ తాలు 7,000 కానించి 110 రూపాయలు వేశారు. మార్కెట్ అయితే మాత్రం కొంచెం కొత్త అయితే మాత్రం కొంచెం అడుగుతూ ఉన్నారు. మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా ఛానల్ చూస్తున్నాను ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చిన విషయాన్ని ఇప్పటి వరకు చెప్పింది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఏసీ బస్తాలు 80,000 బస్తాలు వస్తే తేజాలు 12,000 కానించి 14,800. ఆర్మూర్ 12,000 కానించి 13,000. 341 14,000 కానించి 17,000. సింజంటా 5531 12,000 కానించి 15,500. డీలక్స్ ఉంటే 16,500 కూడా వేస్తున్నా కానీ కనిపించట్లేదు. 334 సూపర్ 10 విషయానికి వచ్చరికి 14,000 కానించి 17,500 అన్న. సూపర్ 10 334 ఉన్న రైతులకు చెప్తున్నా 14,000 15,000 ఉన్న మార్కెట్ తీసుకుపోయి 18,000 పెట్టారు ఆల్రెడీ. 21,000 నుంచి ఒక 3,000 తగ్గింది. కానీ ఇదే మార్కెట్ ఉంటుందా పెరిగిద్దా అంటే 20,000 టచ్ అయిద్దా అంటే చాలామందికి ఆశ ఉంది టచ్ అయిద్దామని. 25,000 టచ్ అయిద్దా అని కొంతమందికి ఆశ ఉండొచ్చు. కానీ అన్న మార్కెట్లో ఏం జరిగిద్దో రేపేం జరిగిద్దో ఎవరు చెప్పలేరు. ప్రస్తుతానికైతే మాత్రం అదే విధంగా స్టడీగా ఉందంటే డిమాండ్ దానికి ఉన్నట్టు. తేజాకు తగ్గుతుందంటే దానికి డిమాండ్ లేనట్టు. అది కొంచెం గ్రహించండి. నెంబర్ 5 20,000కి వెళ్ళింది మార్కెట్, అది 18,000కి వచ్చింది. మనకు 14,000 కాంచి 18,000కి వేస్తూ ఉన్నారు. 355 బ్యాడ్కి 14,000 కాంచి 16,000 వరకు వేస్తున్నారు. అది 18,000 2,000 తగ్గింది. షార్కులు 13,000 కాంచి 14,000 13,000 కాంచి 13,500. రోమి 26 12,000 కాంచి 14,500. డీడీలు 13,000 కాంచి 16,000. 2043 14,000 కాంచి 18,000. క్లాసిక్ 12,000 కాంచి 14,500. బంగారం 13,000 కాంచి 16,500. తేజ తాలు 7,000 కాంచి 8,500. సీడ్ తాలు 5,000 కాంచి 7,000. తేజ అయితే మాత్రం ఈరోజు కొంచెం సేల్స్ బాగా నడిచింది అన్న. దీంతో రకరకాల మతలబులు ఉంటాయి, రకరకాల వ్యవహారాలు ఉంటాయి. ఏ వెరైటీ అయినా కానీ స్పీడ్ అయింది అని మీరు ఆలోచన ఉంటే ఖచ్చితంగా అమ్ముకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. మాకు ధైర్యం ఉందంటే ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి అన్న. మార్కెట్లో మీకు సరుకు లేదు, ఏం జరుగుతుంది? సరుకు లేనప్పుడు డిమాండ్ అనేది ఏర్పడాలి. సరుకు లేదని తెలుసు, లేకపోతే కనుక పంట దెబ్బతిన్నదని తెలుసు. కానీ బ్యాడీ మార్కెట్కి 40,000 బస్తాలు వెళ్ళినాయి. ఎక్కడి నుంచి వెళ్ళినాయి చెప్పండి? 41,000 42,000 బస్తాలు వెళ్ళినాయి. ఏసీ బస్తాలు తక్కువ వెళ్తూ ఉన్నాయి. రీజన్ ఏంటంటారు? డిమాండ్ లేదు దానికి. కొత్తవి అడుగుతూ ఉన్నారు. అవి మొత్తం ఆగిపోయినట్టేనా? అదే గుంటూరుకు రోజు 30,000 బస్తాలు రానియండి, ఏసీ బస్తాలు అట్లా పక్కన పడిపోతాయి. అది కొంచెం గమనించండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా 1 కోటి నుంచి 1.5 కోటి బస్తాలు కనుక పండితే ఏసీలో ఉన్న సరుకు చాలా వరకు డ్యామేజీ, అంటే ఎక్కువ రేటు రాకపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మార్కెట్ గిరాకీ రావాలి అని అంటే ఖచ్చితంగా మనం వేసే విస్తీర్ణం అనేది తగ్గాలి. ఖచ్చితంగా నా ఛానల్ చూస్తున్న వారు నేను చెప్పే కంటెంట్ నా వ్యక్తిగతంగా నేను ఆలోచన చేసి చెప్తా ఉన్నది. నేను ఎవరిని ఉద్దేశించి ఎక్కడ కూడా చెప్పను. ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.